హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మేక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్. ఇక్కడ హోల్ దగ్గర మీరైతే గమనించండి. నేను ఇప్పుడు ట్యాంకును అయితే తిప్పుతాను. తిప్పిన వెంటనే అందులోంచి పెట్రోల్ డ్రాప్స్ అయితే పడుతూ ఉన్నాయి. మీరు బాగా గమనించండి. అలా పడడానికి గల కారణం ఏమిటంటే ఆ పైప్ వచ్చేసి ముఖ్యానికి మనకి పైన ట్యాంకు క్యాప్ నుంచి కింది వరకు అయితే వచ్చి ఉంటుంది. ఎటువంటి వాటర్ ఏమైనా పడితే అవి బయటికి రావడానికి పెట్రోల్లో కలవకుండా. కానీ అది ట్యాంకు సెంటర్లోంచి తీసుకొని పోవడం వల్ల సెంటర్లో ఎక్కడో దానికైతే హోల్ అయితే పడింది. ఆ హోల్ బ్లాక్ చేయించాలంటే ట్యాంక్ మొత్తం అన్న కోసి కట్ చేయాలి. మనకి అంత రిస్క్ వద్దనే ఉద్దేశంతో మనం ట్యాంక్ కింద సైడ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్ కొట్టి. అలాగే మనం గ్యాస్ వెల్డింగ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళకూడదు. నీట్గా క్లీన్ చేసి మనం కింది వైపు అయితే హోల్ అయితే బ్లాక్ చేయించాం. కింది వైపు మాత్రమే హోల్ బ్లాక్ చేయించే ప్రాబ్లం అయితే తీరిపోదు. ఎప్పుడైనా వాటర్ కలిచాయంటే అది సెంటర్లో హోల్ పడింది కాబట్టి మళ్ళీ మనకి ఎప్పుడైనా సర్వీసింగ్ చేసినప్పుడు అలాంటప్పుడు వాటర్ పోతాయి కాబట్టి పై వైపు కూడా నీట్గా దాన్ని హోల్ అయితే క్లోజ్ చేయించడం అయితే జరుగుతుంది. సర్వీసింగ్ చేయించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఒక క్లాత్ తీసుకొని లోపలికి వాటర్ పోకుండా నీట్గా తుడుచుకోవాల్సి ఉంటుంది.